20 రోజుల్లో నోటిఫికేషన్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లపై సర్కారు రీసెర్చ్. 42% అమలుపైన స్టడీ. ఎన్నికల ప్రిపరేషన్ స్పీడప్. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే 20 రోజుల్లోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే స్వేచ్ఛ రాసింది కాబట్టి ఇందులో కొంత నిజం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే 15 నుంచి 20 రోజుల్లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్నటువంటి సర్కారు జూలైలోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కారు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కారు రీసెర్చ్ మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలోనే కులగణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తున్నది. వార్డుల వారీగా కూడా అధ్యయనాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. 1-2 రోజుల్లోనే ఈ రిపోర్టు ప్రభుత్వానికి చేరి మొత్తానికైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశంగా కనబడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత ప్రాసెస్ మరింత స్పీడప్ కానున్నది. ఇక దేశవ్యాప్తంగా కులగణన పూర్తయింది. తెలంగాణలో కులగణన పూర్తయింది. సో కేంద్రం జనగణన నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తున్న అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. పైగా డెడికేషన్ కమిషన్ రిపోర్టు, బీసీ కులగణనపై అసెంబ్లీలో ఆమోదించే బిల్లు కేంద్రంతో పాటు రాష్ట్రపతి చేరాయి. వీటికి ఆమోదం లభిస్తున్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటూ కూడా చూస్తాను. మరో అస్త్రం రెడీ. కేంద్రం నుంచి రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే బీజేపీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ చేతిలో మరో అస్త్రం లభించే ఆస్కారం ఉన్నది. సో ఒకవేళ కేంద్రం ప్రకటించినట్లుగా జనగణన ప్రారంభించడానికి మరో 3 నెలల సమయం పట్టడమే కాకుండా దీన్ని పూర్తిస్థాయిలో డేటా తీసుకునేందుకు కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నది. దీంతో తెలంగాణలో పూర్తి చేసిన కులగణన ఆధారంగానే రిజర్వేషన్ అమలు చేసుకోవాలని కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. సో కేంద్రం వీటికి అంగీకరించకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు సాగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందుకు తగిన స్థాయిలో వివిధ సెక్టార్ల నుంచి అభిప్రాయ సేకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక 42% రిజర్వేషన్ అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ ఇప్పటికే స్టేట్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసింది. ఎవరు ఎటు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలను ముందే నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నంతకాలం ఎంపీటీసీ, జెడ్పీసీల ఎన్నికలే తొలుత నిర్వహించినట్లు ఓ కీలక నాయకుడు తెలిపారు. సో దీంతో ఆ పార్టీ ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉందంటున్నారు. కానీ క్యాబినెట్లో కొందరు మంత్రులు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు వివరించారు. సో సర్పంచ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే క్షేత్రస్థాయిలో మైలేజ్ వస్తుందనే సర్కారు భావన అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో అది ఏందో తెలియదు కానీ మొత్తానికైతే వచ్చే 15-20 రోజుల్లోగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక వచ్చినాయి అంటే ఇమీడియట్గా నోటిఫికేషన్ ఉంటుంది. ఇమీడియట్గా 4-5 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ క్లోజ్ చేస్తారు. తర్వాత ఎలక్షన్స్ కూడా 10 రోజుల్లో ఎలక్షన్ కూడా క్లోజ్ చేస్తారు. కాబట్టి సో తొందరగా క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రిపేర్ అయి ఉండాలి మీరందరూ కూడా.